నేను పతివ్రతను కాదా? రచన దురికి మోహన్ రావు. ప్రముఖ న్యాయవాది మాళవిక కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెకు ఎదురుగా కూర్చున్న క్లయింట్ సావిత్రికి 30 ఏళ్లు, పైగా వేవిళ్ళు. ఆమె ఏడుస్తూ తన గతమంతా చెప్పి, చివరికి మావారు మా బావతో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. ఆ అవమానం భరించలేక అతను రైలు కింద పడి చచ్చాడు లాయర్ గారు అని వెక్కిళ్లు పట్టి చెప్పడం ముగించింది. మునుపెన్నడూ అంతగా చెలించని మాళవిక కన్నీళ్లు తుడుచుకుంది. సావిత్రి అప్పటి వరకు చెప్పింది వింటుంటే మాళవికకు ఆమె గతం కళ్ల ముందు కదిలింది. మాళవిక పరిస్థితి ఇంతకంటే దారుణం. లా కోర్స్ పూర్తి కాగానే రాజారాంతో పరిచయమైంది. అది స్నేహంగా నాటుకుంది, ప్రేమగా మొలకెత్తింది, కోరికగా పిందె కాసింది. ఆమె పువ్వులా వికసిస్తే రాజారాం తుమ్మెదలా మారతానన్నాడు. కానీ మాళవిక ఆ కోరికలకు కంచె వేసింది. మగాళ్ల సైకాలజీ గురించి ఆమెకు బాగా తెలుసు. పెళ్లికి ముందే లొంగిపోయిన భార్యను ఆ భర్త జీవితాంతం అనుమానిస్తాడని ఆమెకు బాగా తెలుసు. అలాంటి దౌర్భాగ్యం రాజారాం విషయంలో తనకు ఎదురు కాకూడదని మాళవిక చాలా జాగ్రత్త పడింది. మొదట అతను ప్రేమతో బతిమిలాడేవాడు. ఆమె ముద్దుగా మందలించింది. ఆ తరువాత అలిగాడు. ప్రేమతో లాలించి ఊరడించింది. ఆ తరువాత కసిరాడు. ఆమె కన్నెర్రజేసింది. ప్రేమకు కామానికి గల తేడా చెప్పింది. ఆ కోరికలు తీర్చుకోవాలని ఉంటే వెంటనే తనను పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టింది. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. శోభనం రాత్రి తన శీలాన్ని రాజారాంకి మనస్ఫూర్తిగా అప్పగించింది. అప్పుడు బయటపడ్డాడు. పెళ్లికి ముందు నువ్వు ఒప్పుకొని ఉంటే నీ క్యారెక్టర్ని అనుమానించి అసలు పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు. గుడ్, నేను పెట్టిన పరీక్షలో నెగ్గావు. నీలాంటి నిప్పు దొరకడం నా అదృష్టం అని చాలా సంతోషించాడు. ఆ నిప్పుతో తన కాపురంలో వెలుగులు తెచ్చుకున్నాడు. ఆమె అనుమానం నిజమైనందుకు ఆమె కూడా సంతోషించింది. పెళ్లైన మొదట్లో రాజారాం బాగానే, అంటే మనిషిలా ఉన్నాడు. కానీ అక్కడి నుంచి మంచితనం అనే మాస్క్ని తీసేసి అసలు విశ్వరూపం చూపించాడు. అనుమానం పురుగు ఆ బుర్రలోకి ఎప్పుడు ఎలా జొరబడిందో తెలీదు. కానీ ఎప్పుడూ గిరగిరా తిరిగేది. చిన్న చిన్న కారణాలను ఎత్తిచూపి ఆమెను అనుమానించేవాడు, అవమానపరిచాడు, అసహ్యించుకున్నాడు. మాళవిక పరాయి లాయర్ దగ్గర జూనియర్గా చేరడం రాజారాం ఒప్పుకోలేదు. లాయర్లు సెక్స్ గురించి పచ్చిగా మాట్లాడుకుంటారని భయం. అందుకే రాజారాం పెదనాన్న సీనియర్ లాయర్ శ్రీనివాస్ దగ్గర మాళవికను జూనియర్గా చేర్పించాడు. మామ వరస ఉత్తమం అనుకుంది. ఆ ముసలోడు కోటికి చేతులు సాచినా కాళ్ళు కాటికి సాచాడు. పైగా మోకాళ్ల నొప్పుల రోగి. కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. అది మహోత్తమం అనుకుంది. రాజారాం బుర్రలోని అనుమానం పురుగుకు సాక్ష అనే ఆహారం దొరక్క దానికదే చస్తుంది అనుకుంది. ఆ ముసలోడికి ఆడపిల్లలు లేరు. మాళవిక కోడలి వరస అయినప్పటికీ సొంత కూతురిలా చూసుకున్నాడు. పండగలకు పబ్బాలకు కొత్త బట్టలు పెట్టేవాడు. ఆ పిసినారి పీనుగు మాళవికకు కానుకలు ఎందుకిస్తున్నాడని రాజారాం టన్నుల కొద్దీ అనుమానించేవాడు. ఆమె ఆ బట్టలు కట్టిన రోజు ఏదో ఒక వంకతో గొడవ చేసేవాడు. అది తెలుసుకున్న ఆమె ఆ బట్టలను పనిమనిషికిచ్చి చేతులు దులుపుకుంది. మగబుద్ధి అంతే అని సర్దుకుంది. రాజారాం అప్పుడప్పుడు కోర్టుకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసేవాడు. మాళవిక ఏ మగాడితో చనువుగా మాట్లాడుతోందోనని క్యాంటీన్ బాయ్లతో ఆరా తీసేవాడు. అది తెలిసి మాళవిక తల నరికేసినట్లు బాధపడింది. అయినా సర్దుకుంది. సాటి మగ లాయర్లతో కాస్త చనువుగా మాట్లాడితే మండిపడేవాడు. అయినా సర్దుకుంది. అతను ఊరికెళ్తున్నట్లు చెప్పి అర్ధరాత్రి ఇంటికొచ్చి ఇన్స్పెక్షన్ కాదు ఏకంగా రైడింగ్ చేసేవాడు. అప్పుడప్పుడు ఆమెకు వైద్య పరీక్షలు చేయించేవాడు. చివరికి HIV పరీక్ష చేయించినా క్షమించింది. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని ఆమె సర్దుకుపోయేది. అప్పటికే మగజాతి మీద కసి పెంచుకున్న ఆమె తన కాపురం విడాకుల కోసం కోర్టు గుమ్మం ఎక్కకూడదని సర్దుకుంది. జడ్జి ముందు తను కూడా ఓ క్లయింట్లా బోనులో విడాకుల కోసం నిలబడకూడదనుకుంది. భూదేవికున్న సహనం చూపింది. అసలు తాను ఎక్కడ తప్పు చేస్తుందో, రాజారాం ఎందుకు తనని అనుమానిస్తున్నాడో మాళవిక ఆత్మపరిశీలన చేసుకుంది. సింహావలోకనం చేసుకుంది. అవి తప్పులు కాకపోయినా కొన్ని క్లూలు దొరికాయి. బొడ్డు కనిపించేలా చీర కట్టిన ప్రతిసారి హీరోయిన్లా ఆ ఎక్స్పోజింగ్ ఏ మగాడి కోసం? ట్యాంక్ బండ్లా నీ బొడ్డుని అందరికీ ఎందుకు చూపిస్తావు అని రాజారాం పచ్చిగా తిట్టేవాడు. నిజమే, పబ్లిక్ ప్రాపర్టీలా ఆడది తన బొడ్డును జనాలకు ఎందుకు ప్రదర్శించాలనుకుంది?
సిగ్గులేని మగాడే ఒంటి నిండా బట్టలు కట్టుకుంటే సిగ్గున్న ఆడది ఒళ్ళు ఎందుకు చూపాలనుకుంది? అందుకే చీరను బొడ్డుకి పైన కట్టసాగింది. ఆమె స్లీవ్లెస్ జాకెట్లు వేస్తే చంకల మడతలు అసహ్యంగా 10 మందికి చూపడంలో అర్థమేంటి అని తిట్టేవాడు. నిజమే, తెల్లతోలు ఫారినర్ ఆడాళ్లు చూపినట్లు నల్లతోలు ఇండియన్స్ చంకలు చూడ్డానికి అసహ్యంగా ఉంటాయనుకుంది. ఆ జాకెట్లు వేసుకోవడం మానుకుంది. ప్యాడింగ్ బ్రాలు వేసిన రోజు ఇంట్లో నరకం. లేని అందాలు ఉన్నాయని అబద్ధం చెప్పి ఎవణ్ణి ఆకర్షించడానికి అని అవమానపరిచేవాడు. నిజమే, లేని సంపదని ఉన్నట్లు ఎందుకు ప్రదర్శించడం? ఎందుకీ మానసిక రోగం? అందుకే ప్యాడింగ్ బ్రాలే కాదు, అసలు బ్రాలు వేయడమే మానుకుంది. బ్రా కనిపించేలా ఉల్లిపర బట్ట జాకెట్ వేసుకుంటే పళ్ళు కొరికేవాడు. నిజమే, మగాడు దృష్టిని మళ్లించే పలుచని జాకెట్లు ఎందుకు వేయడం? సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆడదాని మానసిక రుగ్మతను ఎందుకు కొనసాగించాలి? మందం బట్ట జాకెట్లు కుట్టించుకుంది. ఇంటికి మగ క్లయింట్లు వచ్చిన రోజు కళ్ళు ఎగరేస్తూ పెదాలు కొరుకుతూ మగాళ్లతో ఎందుకు మాట్లాడతావని చిర్రుబుర్రులాడేవాడు. అందుకే మగ క్లయింట్లను ఇంటికి పిలవడమే మానుకుంది. ఏ అందాలను చూసి పెళ్లికి ముందు రాజారాం చొంగకార్చుకుంటూ బొచ్చుకుక్కలా మాళవిక వెంటపడ్డాడో ఇప్పుడా అందాలు సమాధి కాగానే రాజారాం కొంతవరకు శాంతించాడు. అయినా ఆమెను పొరపాటునో గ్రహపాటునో పెళ్లి చేసుకున్నానని కుళ్ళుకోసాగాడు. స్పష్టత లేదు, కానీ అతను గోతిలో పడ్డట్లు నిర్ణయించుకున్నాడు. పరిస్థితిలో కొన్ని చిన్న చిన్న మార్పులొచ్చాయి. ఆకలి తీరాక మృగం కూడా మనిషిలా మానవత్వం చూపిస్తుంది. ఇక్కడ కూడా రాజారాం చాలా వరకు మనిషిలా మారాడు. కానీ ఆ మనిషి ఆకలి వేసినప్పుడు మాత్రం మృగంలా మారేవాడు. 4 ఏళ్లు ఆ అనుమానం పురుగుతో మాళవిక సర్దుకుపోవాల్సి వచ్చింది. కానీ ఎవరి కర్మ కాలిందో తెలీదు, ఏ విధి వక్రించిందో తెలీదు, ఏ రాహుకాలం యమగండానికి తోడైందో తెలీదు. ఎప్పటిలాగే రాజారాం అనుమానంతో ఇన్స్పెక్షన్కి కాదు, రైడింగ్కి వచ్చాడు. అప్పటికే శ్రీనివాస్ మంచం పట్టి చాలా రోజులైంది. మోకాళ్లు మసాజ్ చేసే కేరళ ఆంటీ వారం రోజులుగా రాలేదు. అందుకే ఆ ముసలోడి నరకం చూడలేక మాళవిక అతని మోకాళ్లు మసాజ్ చేస్తోంది. అది రాజారాం చూశాడు. నాటుసారా తాగిన కోతిలా తిట్టాడు. కొండముచ్చిలా గుండె బాదుకొని రంకెలేశాడు. ఆ చిన్న సాక్ష్యం కోసమే ఇంతకాలం వేచి ఉన్నట్లు చిందులేశాడు. మామ వరసున్న ముసలివాడి అరికాళ్ళు మోకాళ్ళు మసాజ్ చేస్తే తప్పేంటి అని అవమానంతో మాళవిక నిలదీసింది. నీ చేతులు మోకాళ్ల పైకి పోయి అక్కడ కూడా మసాజ్ చేయలేదని గ్యారంటీ ఏంటి? ఈ వయసులో ముసలి పీనుగులు నీలాంటి అమ్మాయిలతో మసాజ్ చేయించుకొని ఆనందిస్తారు. వాడికా అలవాటుంది. కేరళ ఆంటీతో తెగ మసాజ్ చేయించుకుంటాడు నీచుడు. వాడిలో చింత చచ్చినా పులుపు చావలేదు అని గట్టిగా అరుస్తూ మాళవిక చెంప చెళ్ళుమనిపించాడు. ఆ ముసలోడి క్యారెక్టర్ని ఆసరా చేసుకుని నన్నెందుకు అనుమానిస్తావు అని ఏడుస్తూ నిలదీసింది. జవాబు రాలేదు, రాదు కూడా. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తే పశ్చాత్తాపం పుడుతోంది. కాని చేయని తప్పుకు శిక్ష పడితే పగ పుడుతుంది. ఇక్కడ మాళవిక విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తప్పు చేసినందుకు ఆ చెంపదెబ్బ తిని ఉంటే సంతోషించేది. కానీ చేయని తప్పుకు శిక్ష పడినందుకు ఆమె అహం మీద దెబ్బ పడింది. ఆడది ఎక్కడ కొట్టినా భరిస్తుంది, కానీ ఆత్మాభిమానం మీద కొడితే మాత్రం భరించదు. ఆ విషయం అప్పుడు బయటపడింది. మెడలో త్రాచుపాములా ఉన్న ఆ తాళిని రాజారాం ముఖాన కొట్టింది. ఆమెకు విడాకులు ఇవ్వాలని అతను నిర్ణయించుకున్నాడు. కాని ఓ ముసలోడి మోకాళ్లకు మాలిష్ చేసిన కారణం చూపితే విడాకులు రావని అతనికి తెలుసు. ఏదైనా బలమైన తప్పు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ మాళవిక అలాంటి తప్పులు చేయదు. ఆమెకు విడాకులు ఇచ్చే అవకాశం లేకపోయినా ఆమెతో సంసారం చేయడం ఇష్టం లేక తెగదెంపులు చేసుకొని ఆమెకు దూరంగా బ్యాచిలర్గా కొత్త జీవితం మొదలుపెట్టాడు. అదృష్టం బాగుండి ఆమెతో పిల్లల్ని ఇంకా కనలేదు. ఏదో అనుమానం పెనుభూతంలా మొదట్నుంచి అతన్ని నీడలా వెంటాడుతూనే ఉంది. కాబట్టి పిల్లలు పుట్టకుండా ముందు జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఒడ్డున పడ్డాడు. అతనికి విడాకులు ఇవ్వాలని మాళవికకు లేదు. సంసారం అన్నాక ఇలాంటివి సర్వసాధారణం. రాముడే సీతను అనుమానించలేదా అనుకుంది. సర్దుకుపోవాలనుకుంది. ఇంత అవమానం జరిగినా అతనితో మనస్ఫూర్తిగా కాపురం చేయాలని ఉంది. పైగా భర్త ఒక్కసారి చెంపదెబ్బ కొట్టినంత మాత్రాన విడాకులు రావని ఓ లాయర్గా ఆమెకు తెలుసు. లాగింది, కానీ తెగేంతవరకు లాగాలని లేదు. ప్రతి మగాడు ఆడదాన్ని ఏదో ఒక సందర్భంలో అనుమానించడం చాలా సహజమని సాటి ఆడ జడ్జీలు కూడా ఆ కేసుని కొట్టేస్తారని ఆమెకు తెలుసు. ఇంకా ఏదైనా బలమైన కారణం ఉంటే కానీ విడాకులు రావని ఆమెకు తెలుసు.
అక్కడితో ఆ ఇద్దరి మధ్య ఉన్న 3 ముళ్ల బంధం తరిగి 7 అడుగుల దూరం పెరిగింది. దీనికంతటికీ మూల కారణం మా వారికి చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని నా అనుమానం అని సావిత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పగానే మాళవిక ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఏమైనా ఆధారాలున్నాయా అని అడిగింది. ఆ ఎదవ పోలీస్ ఆఫీసర్ కదా, ఒక్క ఆధారం కూడా దొరకకుండా జాగ్రత్త పడతాడు అని కసిగా బాధతో అంది. అతన్ని నువ్వు అనుమానించడానికైనా చిన్నపాటి ఆధారాలైనా కావాలిగా అని మాళవిక అసహనంతో అంది. ఎలాంటి ఆధారాలు దొరకకుండా వాడు జాగ్రత్త పడతాడు, కానీ నాకు గట్టి నమ్మకం. అమ్మాయిలను బుక్ చేసుకుంటాడని నా ప్రగాఢ నమ్మకం. నా అనుమానం నిజమైతే ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలతో కులికి ఉంటాడు సచ్చినోడు అని ముఖం చిట్లించింది అసహ్యంగా. చీకట్లో బాణాలు వేసే ఇలాంటి అనుమానం పురుగులను అస్సలు సహించని మాళవిక చిరాకుతో తప్పు చేసేవాడు ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడలేదు. ఇప్పటి వరకు ఏ ఆధారం వదలని క్రిమినల్ ఈ భూమి మీద పుట్టలేదని చార్లెస్ శోభరాజ్ లాంటి నంబర్ 1 క్రిమినలే ఒప్పుకున్నాడు. నువ్వు పక్కా అనుమానం పురుగులా ఉన్నావు. నా మొగిడికున్న అనుమానం పురుగు నీ బుర్రలో కూడా ఉందన్నమాట. ముందా అనుమానం పురుగును చంపేసి మనిషిలా మారు అని కసిరింది. తప్పు ఎవరు చేసినా చివరికి తన క్లయింట్ చేసినా వాళ్ల బుర్రలోని బూజు దులపడం మాళవికకున్న గొప్ప గుణం. అది ఆమెకు ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. అది వేరే విషయం. నేను ఒప్పుకోను. తప్పు చేసే ప్రతి క్రిమినల్ ఎలాంటి క్లూలు దొరకకుండా చాలా జాగ్రత్త పడతాడు. కానీ తప్పు అనేది మనిషి నీడ లాంటిది. మనిషి ఎండలో నడిస్తే ఆ నీడ ఆ మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. వాడు ఎంత ఉత్తముల్లా నటించినా ఆ నీడ పక్క వాళ్లకు, ముఖ్యంగా ఓ భార్యకు కనిపిస్తుంది. కోర్స్ భార్య తప్పు చేసినా భర్తకు కూడా ఆ నీడ కనిపిస్తుంది అని చాలా నమ్మకంతో గంభీరంగా వాదించింది. మాళవిక ఒళ్ళు మండి, మీ పెళ్లి ఫోటోలు, వీడియోలు, మీ వారు నిన్ను తిడుతుండగా నువ్వు రికార్డ్ చేసిన ఆడియోలు ఇచ్చివెళ్ళు. ఈ కేసు తీసుకోవాలో లేదో రేపు చెప్తాను అని కసిరింది. సావిత్రి చిన్నబోతూ అన్ని వివరాలున్న ఫైల్ ఇచ్చి వెళ్ళింది. రాత్రి 12. మాళవికకు నిద్ర పట్టలేదు. ఆ రోజు ఆమె పెళ్లి రోజు. రాజారాం గుండె మీద ముత్తైదువులా పడుకోవలసిన ఆమె విధవరాలుగా ఒంటరిగా పడుకుంది. ఇప్పుడు ఆమె విధవరాలో ముత్తైదువో ఆమెకే తెలియని దుస్థితి. ఆమె సంసారం ఎక్కడి నుంచి పతనమైందో ఆమెకు ఇంకా అంతుపట్టలేదు. మనసు వికలమైంది, ముక్కలైంది. ముక్కలైన ఆ మనసు పలకలను ఒక క్రమపద్ధతిలో పెట్టడానికి తల్లడిల్లుతోంది. సావిత్రి రాసిన కంప్లైంట్ ఆతృతగా చదవబోయింది. నా భర్త ఇన్స్పెక్టర్ త్రిపుంజయ్య అని చదవగానే ఆ పేరు ఎక్కడో విన్నది. ఆ వివరాలు చదవగానే కనుబొమ్మలు ముడుచుకొని బొమ్మలా బిగుసుకుంది. అతని గురించి విన్నట్లు గుర్తుకొచ్చింది, కానీ ఎక్కడ విన్నదో గుర్తుకు రాలేదు. అతని గురించి బాగా తెలుసు, కానీ ఎలా తెలిసింది, ఎక్కడ, ఎప్పుడు? సావిత్రి పెళ్లి ఫోటోలు చూసింది. సావిత్రి భర్త ఫోటో చూడగానే పక్కలో బాంబు పడ్డట్లు మాళవిక పొలికేక వేసింది. ఒక్కసారిగా ఆమె ఊపిరి ఆగిపోయింది. అల్మారాలో బంధించినట్లు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరయింది. ఆ ఏసీ గదిలో కూడా చెమటలు పట్టి చలి జ్వరం వచ్చిన దానిలా గజగజా వణికింది. ఒక్కసారిగా గతం డేగ పక్షిలా వచ్చి కళ్లను పొడిచింది. లేడీస్ హాస్టల్లో మాళవిక చాలా దిగులుగా కూర్చుంది. ఆమె తల్లి రాసిన ఉత్తరాన్ని అప్పటి వరకు ఎన్నిసార్లు చదివిందో. ఈ ఏడాది నీ లా కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలకి డబ్బులు పంపలేను అని అందులో రాసుంది. ఈలోగా రూమ్మేట్ మెడిసిన్ చదువుతున్న సృజన చలాకీగా వచ్చింది. ఆమె పూసుకున్న ఖరీదైన సెంట్ వాసన గుప్పుమంది. ఆమె చాలాసార్లు మాళవికకు డబ్బు సహాయం చేసింది. ప్రాణ స్నేహితురాలు కాకపోయినా మంచి స్నేహితురాలు. సృజన మంచం మీద వాలి చనువుతో ఆ ఉత్తరం చదివి, ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు అని కిళ్ళి నములుతూ అడిగింది. అంతకుముందే బిర్యానీ తిని మీఠాపాన్ వేసుకుని వచ్చింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవాదిగా మారి తీరాలి అని కసిగా అంది. ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పనిది, చెప్పకూడనిది నీకు చెబుతున్నాను. ఎవరికీ చెప్పకు. నేను పార్ట్ టైంలో టాయిలెట్ పరికరాలు అమ్మే వ్యాపారం చేస్తూ చదువుకుంటున్నాను. రంగమ్మ ఆంటీ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది. ఆమె చాలా క్లాస్. ఆమె దగ్గరికొచ్చే కస్టమర్లు కూడా చాలా క్లాస్ వాళ్ళు. చిల్లర వేషాలు వేయరు అని మెల్లిగా చెప్పింది. మాళవిక ఉలిక్కి పడలేదు, ఊకొట్టింది. అలాంటిదేదో ఉండి ఉంటుందని ఆ గదిలో చేరిన మొదటి రోజే అనుమానించింది.
సృజన అమాయకురాలిలా మసులుకున్న ఆమె ప్రవర్తన, మాట్లాడే పద్ధతిని బట్టి పసిగట్టింది. ఆమె అనుమానం నిజమైనందుకు ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఇంతకాలం సృజన బయటపడలేదు. కాని అప్పుడు బయటపడక తప్పలేదు. ఉలిక్కిపడి సాటి ఆడవాళ్లకు న్యాయం చేయాలనుకునే నేను అన్యాయమైపోవాలా అని బెదిరే కళ్లతో భయంగా నిలదీసింది మాళవిక. సాటి ఆడవాళ్ల రోగాలు పోగొట్టాలని మెడిసిన్ చదివే నేను సుఖరోగాలను కొని తెచ్చుకోవట్లేదు. మనలాంటి లో మిడిల్ క్లాస్ అమ్మాయిలకు శీలం కావాలంటే ఆశయం వదులుకోవాలి, ఆశయం కావాలంటే శీలం వదులుకోవాలి అని సృజన సూటిగా నిలదీసింది. ఆమె కళ్ళెగరేస్తూ మాట్లాడుతుంటేనే ఆమె మంచిది కాదనే అనుమానం వస్తుంది. ఆ వృత్తిలో ఆమె బాగా ఇమిడిపోయింది. మాళవిక మాట్లాడలేకపోయింది. మాటలు లేక కాదు, మాట్లాడేందుకు రీజన్ లేదా లాజిక్ కూడా లేకపోవడంతో. మన వాదన బలంగా నిలబడాలంటే రీజన్ లేదా లాజిక్ బలంగా ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు ఆ వాదన బలహీనంగా మారుతుంది. రేవ్ పార్టీల కోసమో సరదాల కోసమో మనం ఇది చేయడం లేదు. ఒక ఆశయం కోసం చేస్తున్నాం. మేకను చంపడం పాపమే, కానీ అమ్మోరికి బలివ్వడం పాపం కాదుగా. ఇది అంతే. సృజన రీజన్కి లాజిక్ కూడా బలంగా తోడైంది. మాళవిక పవిత్ర వాదన బలహీనపడింది. అది తప్పని బలంగా వాదించలేకపోతుంది. మనం ఇంట్లో బాత్రూమ్నే వాడుకుంటాం, కానీ బయటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తాం? తప్పని పరిస్థితుల్లో ఏ చెట్ల పొదల్లోనో గోడచాటుకో కూర్చుంటాం. ఇది అంతే. తప్పదనుకుంటే ఏ తప్పైనా చేయక తప్పదు అంటూ సృజన అన్యాయాన్ని కూడా న్యాయంగా ఓ న్యాయవాదిలా వాదిస్తోంది. మాళవిక కోపంతో పళ్ళు కొరుకుతూ సారీ, ఇలాంటి నీచం నేను చేయలేను అని చెప్పింది. పోనీ నీ సమస్యకు మరో మంచి దారుందా అని సూటిగా సీరియస్గా సృజన నిలదీసింది. మాళవిక బిత్తర చూపులు చూసింది. గదిలోకి త్రిపుంజయ్య వచ్చాడు. 7 అడుగులు వేయకుండానే ఆమె జీవితంలో తప్పటడుగుతో వచ్చిన మొదటి ప్యాసింజర్. ఆమె జీవితంలోకి వచ్చిన మొదటి మగాడు. మంచి మాటలతో మాళవికను బుజ్జగించాడు. తాను పోలీసునని చెప్పాడు. మాళవిక అన్ని విధాలా భయపడింది. ఇష్టం లేకపోయినా తన దేహాన్ని ఓ గంట లీజుకిచ్చింది. ఆ డబ్బుతో మాళవిక తొలిసారి అత్యవసర అవసరాలు తీరాయి. ఇకపై ఆ పాడు పని చేయకూడదనుకుంది. కానీ ఆమె అత్యవసర అవసరాలు ఆ పనికి ఆమెను ఎప్పటికప్పుడు ఉసిగొల్పాయి. మరీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రంగమ్మ ఇంటికి వెళ్ళక తప్పలేదు. చాలా గుట్టు చప్పుడు కాకుండా మగాళ్లు వచ్చేవాళ్లు. వాళ్ళు చెప్పినట్లు చేస్తే అడిగినంత ఇచ్చేవాళ్లు. కొందరు నీచంగా ప్రవర్తించినా సహనంగా ఓర్పుకోక తప్పదు. ప్రతి శని ఆదివారాలు సృజనలాగే కట్టు బొట్టు కాపీ కొట్టి ఆమెతో కూడా హోటళ్లకు వెళ్ళి రాత్రంతా గడిపి తెల్లవారుజామునే హాస్టల్కి వచ్చేది. ఆ ఇద్దరికీ తేడా లేకుండా పోయింది. ఏ ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళినా ఇద్దరూ వెళ్ళి ప్యాసింజర్లతో తాగి తందనాలాడేవాళ్లు. చదువు పూర్తయింది. రంగమ్మకు శాశ్వతంగా గుడ్ బై చెప్పింది. సృజనతో తిరగడం మానుకుంది. పాత జ్ఞాపకాలను కత్తితో కసకసా పొడిచి చంపింది. ఆ శవం ఎవరికంటా పడకుండా, కుళ్ళు వాసన రాకుండా శాశ్వతంగా సమాధి చేసింది. ఆ పాడు జ్ఞాపకాలకు పిండాలు పెట్టి కర్మకాండ చేసి చేతులు దులుపుకుంది. తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును తెలుసుకోకపోవడమే తప్పు అని నమ్మింది. దానిని అక్షరాలా ఆచరించింది. ఆమె ఊరిలోని ఆంజనేయుడి గుడిలో ఐఏఎస్ ఆఫీసర్ రాజారాంతో పరిచయమైంది. గొప్ప ఉద్యోగమున్నవాడు, గొప్పింటివాడు, గొప్ప మనసున్నవాడు. అక్కడ్నుంచి ఆమె జీవితం యూటర్న్ తీసుకుంది. మనసా వాచా రాజారాంకి మలినం కాని తన పవిత్రమైన మనసు ఇచ్చింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా గత జీవితం ఛాయలు ఆనవాళ్లు దొరకనీయలేదు. పెళ్లైన వారం రోజులకే రాజారాంలో అనుమానం పురుడు పోసుకుంది. ఎందుకా అనుమానం పురుగు పుట్టిందని మాళవిక ఆలోచించి చాలా జాగ్రత్త పడింది. సింహావలోకనం చేసుకుంది. హాస్టల్లో చేరిన మొదటి రోజే ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా సృజన టాయిలెట్ పరికరాలు అమ్ముతోందని మాళవిక ఇట్టే పసిగట్టింది. ఎలా? ఆమె ప్రవర్తన వల్లే కదా. కాబట్టి తాను కూడా అలా రాజారాంకి దొరికిపోరాదని చాలా జాగ్రత్తలు పాటించినా ఉపయోగం లేకుండా పోయింది. అతనికి అనుమానం రాకుండా ప్యాడింగ్ బ్రాలు వేయడం మానుకుంది. బొడ్డు కనిపించకుండా చీర కట్టసాగింది. చంకలు కనిపించని జాకెట్లు వేసుకుంది. కళ్ళు ఎగరేస్తూ మగ క్లయింట్లతో మాట్లాడే అలవాటు మానుకుంది. అవి సృజన నుంచి సంక్రమించిన పాడు అలవాట్లు. మానుకుంది. ఇంటర్ చదివే రోజుల్లోలాగా మేకప్ లేకుండా సాదాసీదాగా ముస్తాబు కాసాగింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి.
రిక్షా నడిపేవాడికి కోట్ల ఆస్తి ఇచ్చి సూట్ వేసినా వాడి నడవడిక మారదు. అలాగే ఒళ్ళమ్ముకున్నది ఒంటి నిండా చీర కట్టినా అది చుట్టినట్లే ఉంటుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. మగాడి దొంగ వృత్తి, ఆడదాని దాష్టిక ప్రవృత్తి ఎంత దాచినా దాగవు. ఇంత గొప్ప వాస్తవాన్ని తెలుసుకుంది కాబట్టి ఆమె రాజారాం చెప్పినట్లు కిక్కురుమనకుండా విన్నది. అయినా చేయిని ఎంత శుభ్రంగా కడిగినా చేపల కంపు పోదుగా. ఎలాంటి సాక్ష్యాధారాలను వదలకుండా సమాధి చేసినా ఎముకలు మట్టిలో ఇంకిపోవుగా. త్రిపుంజయ్య మరికొందరితో గడిపిన ఆ చేదు క్షణాలు కళ్ల ముందు కదిలాయి, పాతిపెట్టిన శవం లేచి నిల్చున్నట్లు. ఆ గత జీవితం పాడుకల ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ కళ అప్పుడప్పుడు మనల్ని నిదురలేపి పక్కవాళ్లను కూడా మేలుకునేలా చేస్తుంది. సావిత్రి చెప్పింది అప్పుడు నిజమే అనిపించింది. తప్పు అనేది మనిషి నీడలాంటిది. మనిషి ఎండలో నడిస్తే ఏదో ఒక కోణంలో ఆ నీడ ఆ మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. చివరికి రాత్రివేళ ఇంట్లో నిల్చున్న లైట్ వెలుగులో ఆ నీడ కనిపిస్తూనే ఉంటుంది. ఇది రీజన్ ముందు నిలబడదు, కానీ లాజిక్ ముందు చాలా బలంగా నిలబడుతుంది. అందుకే ఇది ఎప్పుడైనా ఎప్పటికైనా ఎక్కడైనా గెలుస్తుంది. ఈ పచ్చి నిజాన్ని మాళవిక అనుభవం ద్వారా తెలుసుకుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఓ జీవితకాలం కూడా సరిపోదు. మాళవిక తీవ్రంగా ఆలోచిస్తుంది. నిజమే, హాస్టల్లో నేను ఏదో తప్పు చేస్తున్నానని మా అమ్మ నన్ను అనుమానించి తిట్టి వెంటనే గుట్టు చప్పుడు కాకుండా ఇల్లమ్మి నన్ను ఓ ఇంటిదాన్ని చేసింది. ఎందుకు? అమ్మ నా క్యారెక్టర్ని ఎలా పసిగట్టింది? ఆమె అమ్మ కాబట్టి ఆ నిజాలను కడుపులో దాచుకుంది. కానీ మొగుడు ఆ కడుపు చీల్చి నిజాలను కక్కిస్తాడు. నాకు క్యారెక్టర్ లేదని రాజారాం బలంగా నమ్మాడు. కాబట్టి నన్ను అనుక్షణం అనుమానించాడు. నాకు నేను న్యాయం చేసుకోవాలని రాజారాంకి అన్యాయం చేశాను. కానీ నాకు మాత్రమే న్యాయం కావాలని వాదిస్తున్నాను. ఇది న్యాయవాదమా లేక అన్యాయవాదమా? న్యాయవాదిగా ఉన్న నేను అన్యాయం గురించి ఎందుకు వాదిస్తున్నాను? తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును తెలుసుకోకపోవడమే అసలు తప్పు అని నీతులు వల్లించే నేను చాలా వరకు నా తప్పులు సరిచేసుకొని మనిషిలా మారాను. నన్ను నేను క్షమించుకుంటే సరిపోదుగా. ఎదుటి మనిషి కూడా నన్ను క్షమించినప్పుడే ఆ పాపం పోతుంది. నేను చేసిన నా తప్పుల గురించి పెళ్లికి ముందే రాజారాంకి చెప్పాల్సింది. అతను నన్ను పెద్ద మనసుతో క్షమించి ఉంటే నా పాపం పోయేది. కానీ ఆ పాపం గురించి ఎందుకు చెప్పలేకపోయాను? నిజం చెబితే నన్ను పెళ్లి చేసుకోవడని భయం. అది నాకు తెలుసు. కావాలనే బుద్ధిపూర్వకంగా నేను మరో పెద్ద తప్పు చేయలేదా? దానిని క్షమించొద్దు. కానీ దీనిని ఎవ్వరూ క్షమించలేరు. పోతే చివరికి జరిగింది ఏంటి? ఆ భయమే నిజమైందిగా. దానికి చక్కటి ఉదాహరణ సృజన జీవితం. మెడిసిన్ చదివిన ఆమె ఓ కుర్రాన్ని ప్రేమించింది. ఆమె ఏమాత్రం భయపడకుండా తన గత జీవితం గురించి పెళ్లికి ముందే నిజం చెప్పింది. అయితే పెళ్ళయ్యాక ఆ తప్పులు మళ్ళీ చేయనని మాటిచ్చింది. అతను పెద్ద మనసుతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. సృజన వల్ల చెడిపోయిన నేను ఆ సృజన వల్ల తిరిగి బాగుపడలేకపోయాను. ఏ కోణంలో ఆలోచించినా తప్పంతా నాదే అనిపిస్తుంది. వద్దు, రాజారాంకి విడాకులిచ్చే అర్హత నాకు లేదు. నా గతం గురించి చెప్పి మరో మగాణ్ణి పెళ్లి చేసుకునేంత ధైర్యమూ సంస్కారమూ నాకింకా రాలేదు అని అనుకొని దుప్పటిని నిండుగా కప్పుకుంది. దుప్పటిలో దాగున్న ఆమె నీడ ఆమెకు కనిపించలేదు. కానీ దుప్పటి తీస్తే మాత్రం ఆ నీడ విడిచిపెడుతుందా? ఇలాంటి వాళ్లను ఎవరు క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తారు? ఇలాంటి వాళ్ల వల్ల సభ్య సమాజం ఎలాంటి నీతి నేర్చుకోవాలి? తెలీదు. తప్పులు చేయడానికుండే ధైర్యం కంటే ఆ తప్పుని నిర్భయంగా ఒప్పుకునే ధైర్యమే చాలా గొప్పది. దౌర్భాగ్యం ఏంటంటే అది చాలా తక్కువ మందికే ఉంటుంది.